చూసిండ్రా, ఒక బీహార్కి వెళ్ళి వచ్చేటటువంటి ట్రైన్లో దాదాపుగా వేల సంఖ్యలో తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్కు తరలి వస్తున్నటువంటి బీహార్ యువకులు, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, యూపీ నుంచి దాదాపుగా హైదరాబాద్కు వేల సంఖ్యలో రోజు తరలి వస్తా ఉన్నారు. అంటే అంతమందికి కూడా తెలంగాణ కూడు పెడతా ఉన్నదంటే గ్రేటే. మళ్ళీ మన తెలంగాణ యువకులు అడిగిపోయినరు, జాబ్ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే జాబ్ వస్తుంది, జాబ్ వస్తుంది, జాబ్ వస్తుంది. వెనకటి జమాన్లో వచ్చేదా జాబు? 10 మందిలో 4 మాత్రమే చదివేటోళ్ళు. ఆ 4లో 2కి మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ వచ్చేది. ఇప్పుడు 10 మందిలో 10 మంది చదువుతూ ఉన్నారు కాబట్టి జాబు ఎవ్వరికి రావట్లా. అది కూడా ఎట్లా అంటే చాలా హార్డ్ వర్క్ చేసినటువంటి వ్యక్తికి ఒక్కరికి మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉన్నది 10 మందిలో. అలాంటి క్రమంలో మనం ఏదైనా బిజినెస్ ఆలోచించాలా. ఎందుకంటే మనం ఎందుకు జాబులు ఇవ్వకూడదు? మనం ఎందుకు జాబ్ చేయాలా? మనమే జాబ్ ఇవ్వాలా వేరేనికి. 10 మందికి మనం జాబ్ కల్పించాలా. అలాంటి క్రమంలో మనం కష్టపడి ఒక బిజినెస్ ఆలోచించి బిజినెస్ పెట్టుకోవాలా. ఎన్ని రోజులు అమ్మా నాయన కమాయించిన ఆస్తుల మీద తిరుగుతున్నాము. కొన్ని రోజులైతే రీఛార్జ్కి పైసలు లేకుంటే మనకు జాగ్రత్త. 500 నోటు చూస్తామన్నా కానీ కూడా కరువైపోతుంది తెలంగాణలో, జాగ్రత్త.